రేషియోస్ నుంచి ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చూద్దాం. ద రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ ఇన్ ద క్లాస్ ఇస్ బి అండ్ ద రేషియో ఆఫ్ గర్ల్స్ టు బాయ్స్ ఇస్ జీ, దెన్ 3 into b plus g is what? ఇది అడిగిన క్వశ్చన్. సో ఫస్ట్ మన క్వశ్చన్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ బాయ్స్ ఉన్నారనుకోండి అండ్ వై గర్ల్స్ ఉన్నారనుకోండి, ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు బి. ఓకే, అండ్ రేషియో ఆఫ్ గర్ల్స్ టు బాయ్స్ అంటే వై గర్ల్స్ అండ్ ఎక్స్ బాయ్స్, ఆ రేషియో ఎంత? జీ అని అంటున్నాం. ఓకే, సో ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎక్స్ బై వై ఈజ్ బి, వై బై ఎక్స్ ఈజ్ జీ. అంటే రెండింటి రిలేషన్ ఏంటి? రివర్స్ అనమాట. సో దీని ప్లేస్లో నేను 1/b అని రాయొచ్చు కదా. సో ఈ ఫ్రాక్షన్ రివర్స్ చేస్తే ఇదే కదా వచ్చేది. సో జీ ఈజ్ ఈక్వల్ టు 1/b. ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటి? 3 into b ప్లస్ జీ, జీ ప్లేస్లో 1/b రాయొచ్చు. దీని వాల్యూ ఎంత అవుతుందని అడుగుతున్నారు. 3 into b ప్లస్ 1/b. ఒక నంబరు దాన్ని రివర్స్ చేసిన నంబర్ కలిపితే అట్లీస్ట్ 2 రావాలి, అది లాజిక్. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 తీసుకోండి, 2 తీసుకున్నాం, ఆ నెంబర్ని రివర్స్ చేసాం, 2 ప్లస్ హాఫ్ ఎంత వచ్చింది? 2.5. అట్లానే 3 తీసుకోండి, 3 ప్లస్ 1/3 ఎంత వచ్చింది? 3.3. లేదు 1 తీసుకోండి, 1 ప్లస్ రివర్స్ చేస్తే మళ్ళీ 1, 2. 2 కంటే తక్కువ రాదు, 2 ఆర్ అబోవ్ రావాలి. సో కొంతమంది డౌట్ వస్తుంది, సార్ మీరు 2, 3, 1 ఆల్రెడీ తీసేసుకున్నారు, ఇక్కడ నేను ఇంకా చిన్న నెంబర్ తీసుకుంటా, 0.5 తీసుకుంటా అని మీరు అనొచ్చు. సో తీసుకోండి, 0.5 ప్లస్ 0.5 అంటే హాఫ్, దాన్ని రివర్స్ చేస్తే అంటే హాఫ్ని రివర్స్ చేస్తే అది మళ్ళీ 2 అవుతుంది. ఓకే, ఈజ్ ఈక్వల్ 2.5. సో 0.5 తీసుకున్నా దాన్ని రివర్స్ చేసి యాడ్ చేస్తే మీకు మళ్ళీ 2.5 వచ్చింది. ఓకే, సో ఈ బ్రాకెట్లో ఉన్న దాని వాల్యూ నంబర్ ప్లస్ దాని రివర్స్ యాడ్ చేస్తే మినిమం 2 రావాలి, ఆర్ అబౌవ్ ఉంటుంది. సో మల్టిప్లైడ్ బై 3 ఉంది కదా, సో 3 into 2 ఈజ్ ఈక్వల్ టు 6. 6 ఈజ్ ద మినిమం వాల్యూ ఫర్ దిస్ ఎక్స్ప్రెషన్, అంతకంటే ఎక్కువైనా రావచ్చు. సో ఆప్షన్స్ ప్రకారం 6 కన్నా అబౌవ్ వచ్చేది ఇక్కడే. ఈజ్ గ్రేటర్ దాన్ 5, డెఫినెట్లీ గ్రేటర్ దాన్